హాయ్, మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ప్రస్తుతం ఈ యొక్క చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనే స్టాకు రేడార్లోకి రావడం జరిగింది. దీంట్లో ఏంటంటే టెక్నికల్గా కొన్ని ప్యాటర్న్స్ అనేది ఫార్మేషన్ జరిగినాయి. వాటి గురించి డిస్కస్ చేసుకునే ముందు దీని యొక్క ఫండమెంటల్ డేటా ఏంటి అనేది ఒకసారి చూస్తే, ముఖ్యంగా ఈ యొక్క కంపెనీలు ఏం చేస్తుందంటే క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం, రిఫైన్ చేయడం, ఆ యొక్క ప్రొడక్ట్స్ అనేది మార్కెటింగ్ చేయడం, సెల్లింగ్ చేయడం అనేది చేస్తూ ఉంది. ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేది ఉంది కదా, వాళ్ళు ఈ యొక్క పర్టికులర్ కంపెనీలో ఏదైతే చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అని ఉందో దాంట్లో ఏంటంటే 52% అనేది స్టేక్ అనేది హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో ఒక రకంగా దానికి సబ్సిడరీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓవరాల్గా దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ అనేది మనం చూసుకున్నట్టయితే 7,128 కోట్లు అనేది కనిపిస్తుంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూస్తే 45.5%. సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఫ్రెండ్స్, ఈ టోటల్గా వీళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ మీద ఎంత రిటర్న్ అనేది జనరేట్ చేయగలుగుతున్నారు అనేది మనం చూసుకున్నట్టయితే 45.5% అంటే విచ్ ఇస్ ఫెనామినల్. దాని తర్వాత రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఓకే, సో టోటల్గా ఈక్విటీ ద్వారా కలెక్ట్ చేసిన అమౌంట్ మీద 70.2% అనేది వీళ్ళు రిటర్న్ అనేది జనరేట్ చేయగలుగుతున్నారు. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే బుక్ వాల్యూ వచ్చేసరికి 422 ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చేసరికి మనకి 479 అనేది కనిపిస్తూ ఉంది. డివిడెండ్ ఈల్డ్ వచ్చేసరికి 5.64% కనిపిస్తుంది. ఫేస్ వాల్యూ మనం చూసుకున్నట్టయితే 10 రూపాయలు. అయితే దీనికంటే ఒకసారి టెక్నికల్గా డిస్కస్ చేసుకునే ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓవరాల్గా వెరీ ఇంట్రెస్టింగ్గా మనం చూసుకున్నట్టయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ప్రీవియస్గా అప్ అండ్ డౌన్స్లో ఉంది, బట్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా కన్సిస్టెన్సీగా గ్రో అవుతుంది. మార్చి 2021 నుంచి కూడా మనం చూసుకున్నట్టు మార్చి 2023కి మనకి చక్కగా రిటర్న్ అనేది రావడం జరిగింది. ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్గా. దాని తర్వాత నెట్ ప్రాఫిట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక లాస్ట్ మార్చి 2021 నుంచి కూడా గ్రాడ్యువల్గా ఎక్స్పోనెన్షియల్గా గ్రోత్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఓవరాల్గా ఏంటంటే ప్రాఫిట్స్ మేకింగ్ కంపెనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెట్ ప్రాఫిట్ అయితే పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం టెక్నికల్గా ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి దీని యొక్క మార్కెట్ స్ట్రక్చర్ అనేది చూద్దాం. మార్కెట్ స్ట్రక్చర్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ యొక్క 47 రూపాయల 40 పైసల దగ్గర చక్కగా మంచి డబుల్ బాటమ్ అనేది సపోర్ట్ తీసుకుంది. సో ఈ యొక్క లెవెల్ దగ్గర మనం అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్ చాలా డీప్గా కరెక్షన్ జరిగి 47.4 దగ్గర సపోర్ట్ తీసుకొని చక్కగా పైకి వెళ్ళింది. అయితే ఈ యొక్క పాయింట్ దగ్గర మనకి రెసిస్టెన్స్ అనేది ఫార్మేషన్ జరిగింది, మళ్ళీ వచ్చింది. ఈ యొక్క 47.4 దగ్గర చక్కగా మళ్ళీ సపోర్ట్ తీసుకొని రైజ్ అవడం అనేది కనిపిస్తుంది. ఇక వాల్యూమ్స్ విషయానికి వస్తే 2013 నుంచి కూడా సిగ్నిఫికెంట్ వాల్యూమ్స్ అనేది దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే 2013 తర్వాత దీంట్లో ఏంటంటే బిగ్ ప్లేయర్స్ కానీ రిటైలర్స్ కానీ ఎక్కువగా ట్రేడింగ్ యాక్టివిటీ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇక మనం దీంట్లో అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ వచ్చేసరికి ఈ యొక్క లెవెల్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏది ఈ యొక్క లెవెల్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ప్రీవియస్ గా మనకి ఒక చక్కని బ్రేక్అవుట్ అయింది ఈ లెవెల్ దగ్గర, ఏది 42 రూపాయల దగ్గర. ఓకేనా, అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది మంచి ర్యాలీ చేసింది బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి. అయితే ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 2007లో మంచి రెసిస్టెన్స్ క్రియేట్ అయింది. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే 2013లో మంచి సపోర్ట్ అయితే క్రియేట్ అయింది. సపోర్ట్ దగ్గర నుంచి కూడా మార్కెట్ ఏమైందంటే మళ్ళీ ర్యాలీ చేసుకొని 2017 అంటే దగ్గర ఈ యొక్క ఫార్మేషన్ అంటే మనం ఎక్యుములేషన్ అనుకోవచ్చు, 10 years డ్యూరేషన్ అనమాట ఇది. ఆ డ్యూరేషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఏంటంటే మార్కెట్ స్ట్రాంగ్ గా కరెక్షన్ అనేది తీసుకుంది. అయితే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ యొక్క పర్టికులర్ వీక్ అంటే ఏంటంటే వీక్లీ క్యాండిల్ అనేది మనం చూస్తే సక్సెస్ఫుల్ గా బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఈ యొక్క లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది. ఈ యొక్క లెవెల్కి వచ్చినప్పుడు ఏంటంటే రిజెక్షన్ అనేది జరిగింది. బట్ ఈసారి రిజెక్షన్ జరగలేదు. అంటే లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్తే మనకు క్లారిటీ వస్తుంది. యాక్చువల్లీ రిజెక్షన్ జరిగింది. ఓకేనా, ఈ పాయింట్ అనేది మనం అబ్జర్వ్ చేయగలిగితే ఎప్పుడైతే ఒక 447 అప్రాక్సిమేట్ గా 450 ఈ యొక్క లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇది హిస్టారికల్ గా మంచి రెసిస్టెన్స్ లెవెల్ మంత్లీ టైం ఫ్రేమ్లో కానీ మనం వీక్లీలో కానీ చెక్ చేస్తే. అందుకని ఏం చేశారంటే ఎవరైతే ప్రాఫిట్స్ ఉన్నాయో అంటే ఇక్కడ బై చేసుకొని ప్రాఫిట్స్ వస్తాయి కదా, వాళ్ళు ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు. బట్ ఫ్రెండ్స్, ఈ యొక్క లోవర్ లెవెల్స్ అనేది క్రియేట్ చేయట్లేదు. మార్కెట్ ఏంటంటే మనకు ఒక అప్ ట్రెండ్లో ఉంది, మళ్ళీ రిట్రేస్ తీసుకుంది, మళ్ళీ అప్ ట్రెండ్లో ఉంది, మళ్ళీ రిట్రేస్ తీసుకుంది, మళ్ళీ లెగ్ ఆఫ్ మూవ్ అనేది దీంట్లో స్టార్ట్ అవుతున్నట్టు క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా ఒక మిత్రుడు అంటే మన ఛానల్ను వాచ్ చేస్తున్న మిత్రుడు ఈ యొక్క పర్టికులర్ స్టాక్ గురించి అడిగారనమాట.
అనమాట. ఆ యొక్క పర్టికులర్ స్టాక్ గురించి అడిగినప్పుడు నేను ఏం చెప్పానంటే మేబీ ఈ లెవెల్ దగ్గర అడిగినట్టున్నారు, ఐఎమ్ నాట్ షూర్ ద ప్రైస్, బట్ నేను చెప్పిన అంశం ఏంటంటే మనకి 450 పైన క్లోజింగ్ ఇచ్చిందంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మంచి మొమెంటం అనేది క్రియేట్ అవుతుంది దీంట్లో అని చెప్పేసి అప్డేట్ చేసుకున్నాం. బట్ ఈ లెవెల్ దగ్గర ఏంటంటే మనకి ఆ టైంలో బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది, మళ్ళీ పుల్ బ్యాక్ జరిగింది. ఈ సమయంలో ఏంటంటే దీంట్లో మంచి చక్కని బ్రేక్అవుట్ అనేది ఇవ్వడం జరిగింది వీక్లీ టైం ఫ్రేమ్ లో. అదేవిధంగా డైలీ టైం ఫ్రేమ్ అనేది ఒకసారి చూసుకున్నట్టయితే చూడండి మనకి మంచి సాలిడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత వాల్యూమ్స్ అనేది మనం చూసుకున్నట్టయితే బిగ్ వాల్యూమ్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. మనం ఇక్కడ వాల్యూమ్స్ చూడండి, చాలా చాలా చక్కని వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి. అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క లెవెల్ దగ్గర కూడా వాల్యూమ్స్ వచ్చాయి అంటే బ్రేక్అవుట్ జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి బయింగ్ అయితే చేసినట్టు తెలుస్తుంది. ఎప్పుడైనా ఎక్కువగా వాల్యూమ్స్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే బయరు సెల్లరు ఆ యొక్క ప్రైస్ దగ్గర ఏంటంటే డిజగ్రీ అవుతున్నారు అన్నమాట. బట్ ప్రైస్ క్యాండిల్స్ ద్వారా మనకు అర్థమవుతుంది ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు, ఎవరు వీక్ గా ఉన్నారు అని చెప్పేసి. బట్ ఈ కేసులో ఏంటంటే మనకి సక్సెస్ఫుల్ గా ఏంటంటే ఫెయిల్ అయింది. చూడండి అక్కడ మనకి రిజెక్షన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది అండ్ ఇండెసిషన్ అంటే దాన్నే మనం సింపుల్ గా చెప్పాలంటే డోజీ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత కన్సాలిడేషన్ తీసుకుంది, మళ్ళీ కిందకు వచ్చింది. బట్ అగైన్ ఏంటంటే ప్రీవియస్ మేజర్ స్వింగ్స్ అయితే బ్రేక్ చేయలేదు డౌన్ సైడ్, ఓకేనా. అండ్ మనం చూసుకున్నట్టయితే వీక్లీ టైం ఫ్రేమ్ కి వెళ్తే దీంట్లో ఒకసారి ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను, నేను జస్ట్ ఈ యొక్క లెవెల్ అనేది మార్క్ చేస్తున్నాను 458. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వీక్లీ టైం ఫ్రేమ్ లో మనకి ట్వీజర్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. చక్కగా ఏదైతే లెవెల్ ఉందో ఈ లో అనేది మార్క్ చేస్తున్నాను చూడండి. ఈ యొక్క లో దగ్గర అప్రాక్సిమేట్ గా కొద్దిగా వైలేట్ అయితే చేసింది. ఈ యొక్క లో ఎంత ఉందో మనకి 300 ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 348.3 అనేది ఉంది అనమాట. అదేవిధంగా ఈ యొక్క లో వచ్చేసరికి 347.9 ఉంది, 347.9 అంటే దగ్గర దగ్గర ఒక 40 పైసా యాక్యురేట్ గా మాట్లాడాలంటే 40 పైసా అనేది ఈ యొక్క లోని బ్రేక్ చేసింది. ఈ క్యాండిల్ అంటే వైలేట్ చేసింది, మేబీ స్టాప్ లాస్ హంటింగ్ లేదా స్ప్రింగ్ అనుకోవచ్చు. బట్ చక్కగా ఏంటంటే మనకి ఈ యొక్క బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది కనిపించింది. అక్కడ నుంచి కూడా మార్కెట్ వెరీ స్ట్రాంగ్ గా అప్ సైడ్ అనేది మొమెంటం అనేది తీసుకుంది. ఎనీహౌ ఫ్రెండ్స్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ లో ఏంటంటే నేను పొజిషన్స్ అనేది క్రియేట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను. ప్రస్తుతం అయితే ఎటువంటి పొజిషన్స్ తీసుకోలేదు. మనకి ఈ యొక్క బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మనకి రేడార్ లోకి రావడం అనేది జరిగింది. అండ్ ఫండమెంటల్ గా నేను అబ్జర్వ్ చేసినప్పుడు స్టాక్ అయితే మంచి చక్కని పర్ఫార్మెన్స్ తో ముందుకు వెళుతుంది కాబట్టి అండ్ ఇది మల్టీ రేంజ్ బ్రేక్అవుట్ అంటాం. ఈ యొక్క హోల్ రేంజ్ అనేది మనం కనుక చూసుకున్నట్టయితే ఇక్కడైనా మనకి రెసిస్టెన్స్ ఉంది, మేజర్ రెసిస్టెన్స్ 2007 లో ఉంది అండ్ ఇప్పుడు 2013 లో మనకి బ్రేక్అవుట్ అయిందనమాట. సారీ 2023 లో మనకి బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఇక్కడ 190 బార్స్ ఉందన్నమాట. 190 డివైడెడ్ బై మనకి ఎవ్రీ మంత్ కూడా ఒక క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. దగ్గర దగ్గర 15 సంవత్సరాల 8 నెలలు ఎగ్జాక్ట్ గా ఈ రేంజ్ అనేది అనమాట. అంటే 15 years ఆఫ్ రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయింది అండ్ మనకేంటంటే చక్కని కన్ఫర్మేషన్ అయితే వాల్యూమ్స్ అండ్ క్యాండిల్ ద్వారా కనిపిస్తూ ఉంది. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది నేనేంటంటే రెడార్ లో పెడుతున్నాను. కొద్దిగా దీంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అని చెప్పేసి ప్లాన్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు దాకా అయితే చేయలేదు. బట్ ఎనీ హౌ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏది డిస్కస్ చేసుకున్నా ఒక ఎడ్యుకేషన్ పర్పస్ అనేది గుర్తు చేసుకోండి. మీరు కూడా ఓన్ గా రీసెర్చ్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్. ఇక మనకి స్టాప్ లాస్ విషయానికి వస్తే నేనైతే ఒక క్లారిటీగా ఉన్నాను. ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ప్రస్తుతం అయితే ఇంకా తీసుకోలేదు. ఈ 500 దగ్గర ఎంట్రీ తీసుకున్నాం అనుకుందాం, ఎందుకంటే 492 అంటే రఫ్గా ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఒక 5-10 రూపాయలు అటు ఇటు అయినా పర్లేదు. దీంట్లో ఏంటంటే మనకి చూడండి 30% రిస్క్ అనేది కనిపిస్తుంది, ఓకేనా. సో దాన్ని బట్టి క్వాంటిటీ అనేది మనం అడ్జస్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పర్టికులర్ కేసులో నేను ఒక 20,000 అనేది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 20,000 ఓకే, దాంట్లో ఒక 15% దాకా రిస్క్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ యొక్క కేసులో నాకు 20 క్వాంటిటీ అనేది రావడం జరుగుతుంది. సో 17,000 అనేది నాకు అంటే 20,000లో మనం 15% రిస్క్ చేస్తున్నాం కాబట్టి అంటే దగ్గర దగ్గర 3,000 రూపాయలు రిస్క్ ఉంది మనకి, ఓకేనా. 20Kలో అయితే మన అమౌంట్ ప్రకారం ఏంటంటే 17,000 అనేది ఒకవేళ వచ్చి మార్కెట్ అనేది హిట్ అయితే 17,000 రూపాయలు అనేది ఉంటుంది. మనం ఇన్వెస్ట్ చేసిన 20Kలో 17,000 మాత్రమే మిగులుతుంది అనమాట. అయితే దీంట్లో పర్టికులర్గా టార్గెట్ ఎలా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు అన్న విషయానికి వస్తే ఒకసారి మంత్లీ టైం ఫ్రేమ్కి వెళితే ఈ యొక్క హారిజెంటల్గా ఏదైతే మనకి ఒక సపోర్ట్ అనేది ఉంది కదా మల్టిపుల్ టైమ్స్, ఈ యొక్క సపోర్ట్ ఏదైతే ఉందో
ఆ రేంజ్ అనేది మార్క్ చేసుకుందాం. సో ఈ యొక్క రేంజ్ ని ఇక్కడ దాకా మార్క్ చేస్తున్నాను. ఏది ప్రీవియస్ గా ఉన్న రెసిస్టెన్స్ దాకా మార్క్ చేస్తున్నాను నేను. కంట్రోల్ సి. సో బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర నుంచి మనం ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది మనం టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకున్న టార్గెట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 870 అనమాట, బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ అండ్ ప్రైస్ యాక్షన్. సో ఈ యొక్క టార్గెట్ కోసం మనం హోల్డ్ చేయాల్సి ఉంటుంది, టైం తీసుకుంటుంది డెఫినెట్ గా. అండ్ మోరోవర్ ఏంటంటే ఇట్స్ జస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనమాట. ఒకవేళ థింగ్స్ గోస్ రాంగ్ అనుకోండి, మనం అనుకున్న ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అంటే కూడా మనం ఏంటంటే ఈ యొక్క నేనైతే 348 లోపల కింద ఎగ్జిట్ అనేది తీసుకోవడానికి కూడా నేను సంశయించాను ఫ్రెండ్స్. ఓకేనా, దిస్ ఈజ్ మై స్టాప్ లాస్ పాయింట్ అనమాట. ఒకవేళ మార్కెట్ అనేది ఏదన్నా రివర్స్ అయింది అనుకోండి, ఈ యొక్క 348 ఉంది కదా, ఈ లో కింద మనకి డైలీలో క్లోజింగ్ ఇచ్చిందంటే రీజనబుల్ క్యాండిల్, దెన్ ఏంటంటే ఐ వుడ్ లైక్ టు ఎగ్జిట్ మై పొజిషన్. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మనకి చెన్నై పెట్రో స్టాక్ యొక్క అనాలిసిస్ టెక్నికల్గా అండ్ ఫండమెంటల్గా. సో దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మరొకసారి డిస్క్లైమర్ అనేది చెప్తున్నాను, దీంట్లో నాకు పొజిషన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ అగైన్ ఏంటంటే ఇట్స్ నాట్ ఏ రికమెండేషన్. సో వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయంటే మీ యొక్క సపోర్ట్ని మన వీడియోస్ని లైక్ చేయడం ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.